ప్రధానమంత్రి అయిన తర్వాత 2022 నుంచి ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వారం ముందు ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి పట్టణంలోనూ ఈ విధంగా దేశభక్తి పెంపొందించే విధంగా దేశభక్తిని ఏ విధంగా మనమందరం అలవర్చుకొని దేశ సమైక్యతను దేశ సమగ్రతను కాపాడాలనే ఒకే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు పనిచేయాలని సూచించడం చాలా గర్వకారణం. ఎందుకంటే మనం జాతీయ జెండా చేతబూని భారత్ మాతాకి జై అనే నినాదాలతో ముందుకు పోయినప్పుడు మన ఒళ్లంతా పులకరించాలి. ఎందుకంటే ఈ స్వతంత్ర భారతదేశం మనం అనుభవిస్తున్నాం. 78 సంవత్సరాలైంది మనకు స్వతంత్రం వచ్చని మనం అందరం చెప్పుకుంటున్నాం. ఆ 78 సంవత్సరాలకు ముందు 200 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా ఈ స్వతంత్రం కోసం పోరాటం చేశారో, ఈ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారో, ఈ స్వతంత్రం కోసం వాళ్ళ జీవితాలనే పణంగా పెట్టి మనల్ని ఈరోజు సుఖశాంతులతో బతకనిస్తున్నారు. అది మన దేశ పౌరుల యొక్క గొప్పతనం. వాళ్ళని గురించి మనం తెలుసుకోవాలా. ఈరోజు సైనికులు ఎంతో మంది చనిపోతున్నారు దేశంలో మన కోసం, మన రక్షణ కోసం. మననే చూసాం ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా సక్సెస్ అయిందో, ఉగ్రముఖుల్ని ఏ విధంగా ముట్టబెట్టామో మనం అందరం చూస్తున్నాం. ఆ విధంగా జాతీయ భావాన్ని, జాతీయవాదుల్ని మనమందరం ఏకం చేయాలా, ఈ దేశం కోసం పనిచేయాలా. ఫస్ట్ మనమందరం భారతీయ జనతా పార్టీ గాని నరేంద్ర మోడీ గారు గాని ఒక్కటే చెప్తారు, దేశం కోసం మనం అందరం పనిచేయాలా, దేశమే ఫస్ట్ అని చెప్తారు. ఆ విధంగానే మనం ముందుకు పోవాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ప్రతి వ్యక్తి భారతీయ పౌరుడు వాళ్ళ ఇంటి మీద జెండా నాటాలనే ఒకే ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ ఉపాధ్యాయులతో, విద్యార్థులతో, ఇక్కడున్న పుర ప్రముఖులతో కలిసి చేయడము ముఖ్య ఉద్దేశము. మన ఇంటి మీద 14వ తారీఖు ప్రతి ఒక్కరూ మీ ఇంటి మీద జెండా నాటాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.